దేవునికి మహిమ కలుగును గాక. సునందు ప్రియమైన దేవుని బిడ్డలకి, అదేవిధంగా మార్నింగ్ మన్నాను చూస్తున్న బిడ్డలందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి నామమున శుభములు కలుగును గాక. ప్రియ బిడ్డలారా, చాలామంది ఈరోజు వారి వారి పనులను, వృత్తులను చేసుకుంటూ ఉంటారు. వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళలో ఒక కొరత, ఒక ఏంటంటే ఒక కొదువ ఏంటంటే, నేను సంపాదిస్తున్నాను కానీ నాకు ఏమి మిగలట్లేదు. నేను సంపాదిస్తున్నాను కానీ నేను ఎక్కిరాలేకపోతున్నాను. నేను సంపాదిస్తున్నాను కానీ వచ్చినదంతా అప్పులకే సరిపోతుంది, వడ్డీలకే సరిపోతుంది అని చెప్పి ఈరోజు బాధతో కూడా ద ఆహ్, అవిశ్వాసముతో కూడా కృంగిపోయే వాళ్ళు ఈరోజు చాలామంది ఉన్నారు. ప్రియులారా, మీరు గమనించాలి. నాతో చాలామంది చెప్తూ ఉంటారు, అయ్యా ఇదిగో మేము మా వ్యాపారం చేస్తున్నాం కానీ అప్పులు తీరట్లేదు. ఇదిగో మా వృత్తి చేస్తున్నాం కానీ మాకు ఏది కూడా కలిసి రావట్లేదని చెప్పి. కానీ ఇదంతా కూడా అవిశ్వాసం. ఆదికాండము 21వ అధ్యాయము 22వ వచనములో దేవుని యొక్క వాక్యం ఇలాగ సెలవిస్తుంది. నీవు చేయు చేతి పనులన్నిటిలో నేను నీకు తోడై ఉంటాను. నువ్వే పనులైతే చేస్తున్నావో ఆ పనులలో నేను నీకు తోడుగా ఉండి నీకు సహాయము చేస్తానని రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, ఈ యొక్క భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రియులారా, దేవుడే తోడుగా ఉంటే మనకు కొదువ ఏముంటుంది? దేవుడే మనకు తోడుగా ఉంటే కొరతలేముంటాయి? కానీ విశ్వాసము చేత మనము పొందుకోవాలి. విశ్వాసము చేత మనం అడగాలి. విశ్వాసము లేకుండా దేవునికి మనం ఇష్టలుగా ఉండలేం. ఎంత సంపాదించినా గానీ కొరతలు, కొదవలు అని చెప్పి ఎప్పుడు కూడా అవిశ్వాసముతో మనం ఉండకుండా ప్రార్థన చేయాలి. ఏ కొరతలున్నా, ఏ తక్కువ ఉన్నా దేవుడు చెప్తున్నాడు మీకు ఏదియు తక్కువ కాదు అని. మరి ఆ దేవుణ్ణి మనం అడగాలి. దేవుని దగ్గర చెప్పాలి. ఆయన పైన ఆనుకోవాలి. విశ్వాసముతో మనం అడిగితే ప్రభు చెప్తున్నాడు, నువ్వు నీ చేసే పనులన్నిటిలో నేను తోడుగా ఉంటాను. ప్రియులారా, ఇస్సాకు గురించి బైబిల్‌లో మనం చూస్తూ ఉన్నాం. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనములను నాటి నూరంతల ఫలితాన్ని పొందుకున్నాడు. ఇస్సాకు యొక్క జీవితంలో గొప్ప సమృద్ధి కలిగింది. అంటే ఇస్సాకు దేవుని మాట విన్నాడు. దేవుడు చెప్పినట్లుగా చేశాడు. దేవుడు ఆ దేశములో ఉండమన్నాడు కాబట్టి ఇస్సాకు ఉండి విత్తనములు నాటాడు. మనం కూడా వ్యాపారం చేస్తున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, పెద్ద పెద్ద బిజినెస్‌లు, కాంట్రాక్టులు చేస్తున్నాం. కానీ దేవుని మాట వింటున్నామా? దేవుని మాట విని మనం చేసేటప్పుడు గొప్ప సమృద్ధి కలిగి వర్ధిల్లుతాం. దేవుని మాట వినకుండా మనకిష్టం వచ్చినట్లుగా, నచ్చినట్లుగా మనం చేస్తా ఉంటే అక్కడ వర్ధిల్లుట అనేది ఉండదు. సమృద్ధి అనేది కలగదు. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు నేను దేవుని చిత్తంలో ఉండి, నేను దేవునికి నచ్చినట్లుగా బ్రతుకుతూ, నేను దేవుని మాట విని అలాగా మనం బ్రతికితే తప్పకుండా దేవుడు మనకి సకల సమృద్ధిని ఇస్తాడు. అప్పుడు దేవుడు మన పనులన్నిటికీ తోడుగా వస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మనోహరుడా, శివాధిపతి, దేవా మీకు వందనములు. ఈ భూమి నీది, ఆకాశము నీది, మేమందరం మీ వాళ్ళం. ఈరోజు ఎవరైతే నాకు కొదవగా ఉంది, నాకు సంపాదన లేదని బాధపడుతున్నారో, లేకుంటే సంపాదిస్తున్నాను కానీ అన్నీ చిల్లుల సంచిలో వేయబడుతున్నాయని బాధపడుతున్నారో, అట్టి వాళ్ళందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాను. ఇస్సాకు మీ మాట విన్నాడు, మీ మాట ప్రకారంగా బ్రతికాడు, విత్తనములు నాటి నూరంతల ఫలితాన్ని పొందుకున్నాడు. ఏ ఉద్యోగం చేయాలి, ఎక్కడ చేయాలి, ఏ వ్యాపారం చేయాలి, ఎక్కడ చేయాలి, ఏది చేయాలని వివరంగా మీ దగ్గర తెలుసుకొని ఆ యొక్క పనులను, ఉద్యోగాలను చేసుకొని, అంటే ప్రభా మీ మాట విని ఆజ్ఞల ప్రకారంగా బ్రతుకుతూ, అవును తండ్రి, వారు సమృద్ధితో వర్ధిల్లుటకు సహాయము చేయండి. నా మాట వినువానిని నేను సంతృప్తిగా, ఆశీర్వాదకరంగా నిలుపుతానని చెప్పిన దేవుడు, కింది వాళ్ళుగా కాకుండా పై వాళ్ళుగా ఉంటారని చెప్పిన దేవుడు యేసు క్రీస్తు వారు తండ్రి, మీరు రాజులకు రాజు, ప్రభులకు ప్రభువయ్యా. ఎదుగు తండ్రి, స్తోత్రాలు.
ఎవరైతే ఈరోజు ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తూ ఈ ప్రార్థన చేస్తున్నారో అందరినీ సమృద్ధి వైపు నడిపించండి. అవును తండ్రి, తృప్తి కలిగించి ఆశీర్వదించండి. మీకే మహిమ కలుగును గాక. ప్రార్థన విన్నందుకు, అలాగే చేస్తున్నందుకు, చేయబోతున్నందుకు వందనాలు. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.